జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉండే, మేము సెకండ్ బీసీ కమిషన్ పెడతాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి 77లో జనతా గవర్నమెంట్ వస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులు, ముఖ్యంగా మనం అనుకునే ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా రామ్ మనోహర్ లోయ శిష్యులు చరణ్ సింగ్ గారు, వీళ్ళందరి ప్రెషర్ తోటి మండల్ కమిషన్ పెట్టిండు ఆయన. ఆ మండల్ కమిషన్ రిపోర్టు ఇచ్చేలోపట మళ్ళీ ఎన్నికలు జరిగి మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ దాన్ని మూలకు పాడేసిండ్రు. మళ్ళీ 1990లో బీపీ సింగ్ గారు వచ్చిన తర్వాత బయటకు తీసి ఆ రిజర్వేషన్ తీస్తే 92లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది కూడా ఓన్లీ ఉద్యోగాలలో. విద్యలో ఇవ్వడానికి మళ్ళీ 2006లో 93వ రాజ్యాంగ సవరణ జరిపి విద్యలో 2008 నుంచి అమలైంది. ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇక్కడ బీసీలు అనే పదం గుర్తించడానికి 92 అంటే 47 ఏళ్ళు పట్టింది, 45 ఏళ్ళు పట్టింది. అందుకే ఈ కాలంలో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యి మనోళ్ళకి ఎవ్వడికి అవకాశం లేక వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేకుండా పోయింది.